టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కన్నెపిల్లల కలలు పండే నోము, ముత్తైదువులకు సకల సౌభాగ్యాన్ని అందించే నోము, 5వ తనం 10 కాలాల పాటు చల్లగా ఉండే నోము, ఆ గౌరీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా పొందే నోము, అదే ఉండ్రాళ్ల తద్దే. భాద్రపద మాసం బహుళపక్షం రోజున తదియ తిదిన అమ్మవారిని ఆరాధించి ఆమె అనుగ్రహం పొందే రోజు ఉండ్రాళ్ల తద్దే. ఆ రోజంతా పగలంతా ఉపవాసం ఉండి సాయం సంధ్య వేళ గౌరీదేవిని ఆరాధించి 5 ఉండ్రాళ్ళు నివేదన చేసి 5 ఉండ్రాళ్లను ముత్తైదువుకు వాయినంగా ఇవ్వాలి. పసుపు, కుంకుమ, సౌభాగ్య ద్రవ్యాలు, అలాగే వాటిని ఆవిడికి వాయినదానంగా అందించాలి. ఇలా 5 సంవత్సరాల పాటు చేయాలి. 5వ సంవత్సరం ఉద్యాపన సందర్భంగా 5 ముత్తైదువులకు భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి వస్త్ర ఫల సమర్పణ దానం చేయాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి అఖండంగా సౌభాగ్యం, 5వ తనం 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది అని మనకు పురాణ కథనాల ద్వారా తెలుస్తూ ఉంటుంది. అయితే మరొక సందర్భంలో కూడా పార్వతీదేవి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై పార్వతీదేవికి వరాల జల్లు కురిపించిన రోజు కూడా ఈ పండుగ అని చెప్తూ ఉంటారు. ఉండ్రాళ్ల తద్దికున్న ప్రత్యేకత ఏమిటంటే అందరూ కూడా ఎంతో చక్కగా ఈ ఉండ్రాళ్ల తద్ది నోము నోచుకునే ముందు రోజు వాళ్ళు ముత్తైదువులకు గోరింటాకు, కుంకుళ్ళ రసం, పసుపు, కుంకుమ ఈ ద్రవ్యాలు ఇచ్చి వస్తారు. అలాగే వస్త్రాలు కూడా ఇస్తారు. అవన్నీ కూడా వాళ్ళు ధారణ చేసి వాళ్ళు తాంబూలం తీసుకోవడానికి ఉండ్రాళ్ల తదియ రోజున ఆ రోజున పిలిచిన వాళ్ళ ఇంటికి వెళుతూ ఉంటారనమాట. ఇలా అందరూ చక్కగా తిన్న తర్వాత ఊయల లూగడం ఈ పండుగ ప్రత్యేకత. ఎంతో సరదాగా అందరూ స్త్రీలంతా కూడా ఊయల లూగుతూ ఆటపాటలతో సందడితో తెలుగు లోగిళ్ళన్నీ కూడా వెలుగులతో కళకళలాడిపోతూ ఉంటాయి. మరి ఎంతో చక్కగా సౌభాగ్యాన్ని అందించే ఉండ్రాళ్ల తద్దే వచ్చింది ఊరంతా పండుగోయ్ అంటూ కూడా పల్లెటూళ్ళలో కూడా చాలా విశేషంగా చేస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి మరొక కథనం ఏంటి అని అంటే, ఒక రాజు ఉండేవాడు. అతనికి 3 భార్యలు ఉండేవారు. అదే ప్రాంగణంలో ఒక వేశ్య కూడా ఉండేది. రాజుకు ఎంతమంది భార్యలు ఉన్నా కూడా ఆ వేశ్య అంటే మక్కువ ఎక్కువ. ఆమె గీసిన గీత దాటేవాడు కాదు. అయితే ఇలా ఉండగా ఒకరోజు రాజుగారి 3 భార్యలు కూడా ఉండ్రాళ్ల తద్ది నోము నోచుకుంటున్నారని ఆవిడకి తెలిసింది. నేను కూడా నోచుకుంటాను అని రాజుగారితో వయ్యారాలు పోతూ పలుకుతుంటుందన్నమాట. సరే అలాగే, కానీ నీకేం కావాలో చెప్పు, మా బట్టలు తీసుకొస్తారు అని చెప్తారు. ఆమె అప్పుడు చెప్తుంది, బియ్యం గియ్యం, బెల్లం గిల్లం, పసుపు గిసుపు అని ఇలా అన్నీ చెప్తుందనమాట. మర్నాడు ఉదయం రాజభటులంతా కూడా ఆ వస్తువులు తీసుకురావడానికి వెళ్ళి సాయంత్రం అయిన దాకా రాలేదు. ఏమిటి ఇంత ఆలస్యం చేశారు అని అంటే, మీరు చెప్పిన బెల్లం దొరికింది కానీ గిల్లం దొరకలేదు, పసుపు దొరికింది కానీ గిసుపు దొరకలేదు, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. ఏది ఏమైనప్పటికీ ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయం సంధ్య వేళ ఆమె కూడా గౌరీదేవి పూజ చేసి ఉండ్రాళ్ళు నివేదన చేసి ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు పొంది సకల సౌభాగ్యాన్ని కూడా పొందింది అని ఒక కథనం ద్వారా చెప్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ భాద్రపద మాసం బహుళపక్షం తదియ రోజున గౌరీ ఆరాధన, ఉండ్రాళ్లను దానం చేయటం, అమ్మవారికి నివేదించటం, తర్వాత ముత్తైదులకు సౌభాగ్య ద్రవ్యాలు దానం చేయటం, అందరూ కలిసి ఎంతో ఆనందోత్సాహాలతో ఊయలూగటం, ఇదే ఈ పండుగలోని ప్రత్యేకత. For more videos like this, subscribe Big TV channel.